అందరికీ నమస్కారం. విషయం మధురంకి స్వాగతం. ఈరోజు మహాభారతంలోని ఆది పర్వంలోని ఉదంకుడి కథను చెప్పుకుందాం. ఉదంకుడు ఎవరు? ఉదంకుడు జనుమేజయ మహారాజుని సర్పయాగం చేయమని ఎందుకు ప్రేరేపించాడు అన్న విషయాలను తెలుసుకుందాం. పైల మహర్షి శిష్యుడు ఉదంకుడు. ఉదంకుడు గురువును ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ అతని వద్ద సమస్తమైన విద్యలను నేర్చుకుంటాడు. తన విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత ఒకరోజు ఉదంకుడు పైల మహర్షిని గురుదక్షిణగా ఏదైనా కోరుకోమని అడుగుతాడు. దానికి పైల మహర్షి కొంతమంది విద్యార్థులకు విద్యాదానం చేయమని, అదే తనకు గురుదక్షిణ అని చెబుతాడు. అప్పుడు ఉదంకుడు తను ఆ పని ఎలాగూ తప్పకుండా చేస్తానని ఇంకేదైనా గురుదక్షిణ కోరుకోమని అడుగుతాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో చివరికి పైల మహర్షి, నాకు ఏదీ అవసరం లేదు, కానీ ఇన్ని రోజులు నిన్ను కన్న కొడుకులాగా చూసినా నా భార్యకు ఏదైనా కావాలంటే తెచ్చిపెట్టు అని చెబుతాడు. ఉదంకుడు వెళ్ళి గురుపత్నిని గురుదక్షిణగా ఏదైనా కోరుకోమని అడుగుతాడు. అప్పుడు పైల మహర్షి భార్య పౌష మహారాజు భార్య దగ్గర అపురూపమైన కర్ణకుండలాలు ఉన్నాయని, అవి తనకు కావాలని అడుగుతుంది. ఒక గడువు చెప్పి ఆ గడువు లోపల తనకు కర్ణకుండలాలు కావాలని అడుగుతుంది. తను పూజకు సిద్ధం చేసుకున్నట్టు, కర్ణకుండలాలు ధరించి పూజ చెయ్యాలని అనుకుంటున్నట్టు చెబుతుంది. ఉదంకుడు తప్పకుండా తీసుకువస్తానని అక్కడి నుంచి బయలుదేరుతాడు. అలా బయలుదేరిన ఉదంకుడికి దారిలో ఒక పెద్ద ఎద్దు, ఆ ఎద్దు మీద ఒక విచిత్రమైన మనిషి కనిపిస్తారు. అతడు ఉదంకుడిని చూసి, నువ్వు వెళుతున్న పనిలో విజయం సాధించాలంటే ఈ ఎద్దు యొక్క మలమూత్రాలను తిని తాగి వెళ్ళు, నీకు మంచిదే జరుగుతుంది అని అంటాడు. అది విన్న ఉదంకుడు ఆశ్చర్యపోతాడు. ఈ మలమూత్రాలను ఎలా తాగి తినడమా అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఆ ఎద్దు మీద ఉన్న వ్యక్తి మళ్ళీ హెచ్చరించి, నీ పనిలో విజయం సాధించాలంటే నువ్వు ఈ పని చెయ్యాలి అని అంటాడు. ఉదంకుడు ఇంకా ఆలోచించకుండా గురుదక్షిణగా తాను చేయవలసిన పని చెయ్యాల్సి ఉంది అని అనుకుని దానిని తాగి తిని బయలుదేరుతాడు. అలా బయలుదేరిన ఉదంకుడు పౌష మహారాజుని కలుసుకుని తను వచ్చిన పని చెప్పి తనకు కర్ణకుండలాలు కావాలని అడుగుతాడు. అప్పుడు పౌష మహారాజు అంతఃపురంలో రాణి ఉందని వెళ్ళి తనని అడగమని చెబుతాడు. లోపలికి వెళ్ళిన ఉదంకుడికి రాణి కనిపించదు. అతడు తిరిగి వచ్చి పౌష మహారాజుతో, అక్కడ అసలు రాణే లేదు, మీరు నాతో అబద్ధం చెప్పారు అని చెబుతాడు. దానికి పౌష మహారాజు, అంతఃపురంలో రాణి ఉంది. నా భార్య గొప్ప పతివ్రత. నీలో ఏదో శుచి శుభ్రత లోపించి ఉండడం వల్ల నువ్వు ఆవిడను చూడలేకపోయావు అని చెబుతాడు. అది విన్న ఉదంకుడు ఆలోచించి తను మలమూత్రాలు తిన్న తరువాత చేతులు కాళ్ళు కడుక్కొని ఆచమనం చెయ్యలేదు అన్న విషయం గుర్తుకు వస్తుంది. వెంటనే పౌష మహారాజు అనుమతి తీసుకుని వెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని ఆచమనం చేసుకుని తిరిగి వస్తాడు. ఆ తరువాత అంతఃపురానికి వెళ్ళిన ఉదంకుడికి రాణి కనిపిస్తుంది. అతడు విషయం చెప్పి తనకు కర్ణకుండలాలు కావాలని అడుగుతాడు. ఆవిడ సంతోషంగా తీసి ఆ కర్ణకుండలాలను ఉదంకుడికి ఇస్తుంది. అలా ఇస్తూ, ఈ కుండలాల మీద తక్షకుడికి కన్ను ఉందని, కాబట్టి జాగ్రత్తగా తీసుకువెళ్ళమని హెచ్చరిస్తుంది. ఉదంకుడు రాణికి కృతజ్ఞతలు తెలిపి వచ్చి పౌష మహారాజుకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుని తనకు సెలవిమ్మని అడుగుతాడు. పౌష మహారాజు తన ఆతిథ్యం స్వీకరించి భోజనం చేసి వెళ్ళమని అడుగుతాడు. ఎలాగూ వచ్చిన పని అయ్యింది కాబట్టి భోజనం చేసి వెళ్ళడానికి అంగీకరిస్తాడు ఉదంకుడు. అలా ఉదంకుడు అన్నం తింటూ ఉండగా అతడికి అన్నంలో ఒక వెంట్రుక కనిపిస్తుంది. దాంతో కోపగించుకుని, నాకు అశుభ్రమైన అన్నం పెట్టావని రాజును గుడ్డివాడు కమ్మని శపిస్తాడు. వెంటనే కోపగించుకున్న రాజు కూడా నీకు సంతానం లేకుండా పోతుంది అని శపిస్తాడు. వెంటనే ఉదంకుడు తేరుకుని, ఇలా ఒకరికొకరు శాపం ఇవ్వడం మంచిది కాదని తను తన శాపాన్ని ఉపసంహరిస్తున్నానని రాజును కూడా తన శాపాన్ని వెనక్కి తీసుకోమని అడుగుతాడు. అప్పుడు పౌష మహారాజు, క్షమించండి మహర్షి, మీరు మహాజ్ఞానులు. మీరు శాపాన్ని ఇవ్వగలరు, ఉపసంహరించుకోగలరు కూడా. మీ మనసు వెన్నతో సమానం. బయట కటువుగా మాట్లాడినా కూడా మనసు చాలా మృదువుగా ఉంటుంది. అందుకే మీకు
శాపం ఇవ్వడం, శాపాన్ని ఉపహరించే శక్తి కూడా ఉంటుంది. కానీ మేము రాజులం, ఇందుకు వైవిధ్యంగా ఉంటుంది. కాబట్టి నేను ఇచ్చిన శాపాన్ని వెనక్కు తీసుకునే శక్తి నాకు లేదు, క్షమించండి అంటూ పశ్చాత్తాప పడతాడు. అప్పుడు ఉదంకుడు, బాధపడకు రాజా, నేను నిస్వార్థంతో గురుదక్షిణ చెల్లించుకోవడానికి వచ్చాను, కాబట్టి నీ శాపం నాకు తగలదు అంటూ అక్కడ్నుంచి బయలుదేరి వెళ్ళాడు. అలా వెళుతున్న ఉదంకుడికి దారిలో ఒక నది కనిపిస్తుంది. ఆ నది దగ్గర ఆగి ఆచమనం చేసుకోవాలని ఆ కుండలాలను ఒక శుభ్రమైన ప్రదేశంలో పెట్టి తను నదిలోకి వెళ్తాడు. అంతసేపు సాధు రూపంలో అతన్ని వెంబడిస్తున్న తక్షకుడు కుండలాలను అపహరించి పరిగెత్తుతాడు. ఇది చూసిన ఉదంకుడు అతని వెంటే పరిగెత్తి బయలుదేరుతాడు. అలా కొంత దూరం వెళ్ళాక తక్షకుడు పాములాగా మారి రంధ్రంలో నుంచి నాగలోకానికి వెళ్ళిపోతాడు. ఉదంకుడు పామును వెంబడించాలన్న ఉద్దేశంతో పక్కనే ఉన్న ఒక కొయ్యను తీసుకుని గొయ్యి తీయసాగాడు. ఇదంతా గమనిస్తున్న ఇంద్రుడు ఉదంకుడికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో తన వజ్రాయుధ శక్తిని ఆ కొయ్యలోనికి ప్రవేశపెట్టాడు. వెంటనే అతి సునాయాసంగా ఉదంకుడు నాగలోకానికి చేరుకుంటాడు. నాగలోకం చేరుకున్న ఉదంకుడు భక్తితో నమస్కరించి తన కుండలాలు తిరిగి ఇవ్వమని వేడుకుంటాడు. అయినా అక్కడ అతనికి ఎవ్వరూ కనిపించరు. ఇంకాస్త ముందుకు వెళ్లేసరికి అతడికి ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపిస్తుంది. అదేంటంటే, ఇద్దరు దేవతా స్త్రీలు నల్లని తెల్లని దారాలతో కలిగిన వస్త్రాన్ని నేస్తూ కనిపిస్తారు. ఇంకా 12 ఆకులతో ఉన్న చక్రం, దానిని తిప్పుతున్న 6 యువకులు, ఒక ఎత్తైన గుర్రం, దానిపై కూర్చున్న ఒక దివ్య పురుషుడు. వారందరికీ భక్తితో నమస్కరించి ఈ దివ్యపురుషుడు తనకు సహాయం చేయగలడు అని ఊహించి తక్షకుడు తన కర్ణకుండలాలను అపహరించినట్టు దానిని ఇప్పించవలసిందిగా వేడుకుంటాడు. అప్పుడు ఆ దివ్యపురుషుడు తన గుర్రం చెవిరంధ్రంలో ఊదమని చెబుతాడు. ఉదంకుడు గుర్రానికి నమస్కరించి తన చెవిరంధ్రంలో ఊదగానే గుర్రం ఇంద్రియాల నుంచి అగ్నిజ్వాలలు బయటకి వచ్చి పాతాళమంతా వ్యాపించింది. దాంతో పాములన్నీ భయపడిపోయాయి. భయపడిన తక్షకుడు కూడా బయటికి వచ్చి కుండలాలు తిరిగి ఉదంకుడికి ఇచ్చేస్తాడు. నాగలోకం నుంచి ఎలాగైనా బయటపడి తొందరగా వెళ్లి గురుపత్నికి కుండలాలు ఇవ్వాలి, లేకపోతే తన పడిన శ్రమ అంతా వృధా అవుతుంది. ఇదే చివరి రోజు కావడంతో ఎలాగా అని ఆలోచిస్తున్న ఉదంకుడికి ఆ దివ్యపురుషుడు తన గుర్రాన్ని ఇచ్చి దీనిలో వెళ్ళమని, వెళితే అతి సునాయాసంగా అక్కడికి చేరుకోగలడని చెప్పి గుర్రాన్ని ఇచ్చి పంపిస్తాడు. అలా గుర్రాన్ని ఎక్కి ఉదంకుడు అనుకున్న రోజు అనుకున్నట్లుగా వచ్చి గురుపత్నికి కుండలాలను సమర్పిస్తాడు. తరువాత గురువు దగ్గరకు వచ్చి జరిగిందంతా వివరించి తను నాగలోకంలో చూసిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను చెబుతాడు. అప్పుడు గురువు, ఉదంక, నువ్వు చూసినవేవి సామాన్యమైనవి కాదు. ఎద్దుపై ఎక్కి వచ్చినవాడు సాక్షాత్తు దేవేంద్రుడు. ఆ ఎద్దు ఐరావతం. నువ్వు తిన్న మలమూత్రాలు అమృతం. ఇక నాగలోకంలో నీకు కనిపించిన 2 స్త్రీలు దాతృ విధాతృలు. వాళ్ళు మగ్గంలో నేస్తున్న తెలుపు నలుపు దారాలు పగలు రాత్రులు. ఇక 12 ఆకులు గల చక్రం, 12 నెలలతో కూడిన సంవత్సరం, దానిని తిప్పుతున్న 6 యువకులు, 6 ఋతువులు. ఇక ఆ గుర్రం సాక్షాత్తు అగ్నిదేవుడు. ఆ గుర్రంపై ఉన్న వ్యక్తి పర్జన్యుడు. కుండలాలు తేవడంలో వీళ్ళందరూ నీకు ఎంతో సహాయపడ్డారు అని చెబుతాడు. ఉదంకుడు ఎంతో ఆశ్చర్యపోయి ఒక సామాన్యమైన తనకు ఇంతమంది దేవతామూర్తులు ఎందుకు సహాయపడ్డారు అని అడుగుతాడు. నిస్వార్థమైన నీ గురుభక్తికి మెచ్చి దేవతామూర్తులందరూ నీకు సహకరించారు. ఇక నువ్వు వెళ్ళి సంతోషంగా జీవించు నాయనా అని దీవించి పంపుతాడు. కొన్నాళ్లు తపస్సు చేసిన ఉదంకుడు ఆ తరువాత ఎలాగైనా తక్షకుడిపై కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా నిర్ణయించుకున్న ఉదంకుడు నేరుగా జనుమేజయ మహారాజు వద్దకు వెళ్తాడు. మహారాజా, చెయ్యవలసిన పనులు చెయ్యకుండా అలా ఉపేక్షించుకుని కూర్చున్నావేం అని అడుగుతాడు. అర్థం కాని జనమేజయుడు, స్వామి, నేను క్షత్రియ ధర్మాన్నంతా పాటిస్తున్నాను కదా, ఏంటి నేను చెయ్యకుండా మానింది, దయచేసి సెలవివ్వండి అని అడుగుతాడు. అప్పుడు ఉదంకుడు, నేను మాట్లాడుతోంది తక్షకుడి గురించి. సర్పయాగం చేసి తక్షకుణ్ణి, అతడి జాతిని బూడిద చెయ్యి. నీ తండ్రి పరీక్షిత్ మహారాజుని కాటువేసి చంపింది ఆ తక్షకుడే కదా. అంతటితో వదలకుండా
నీ తండ్రిని బతికించడానికి వచ్చిన కశ్యపుణ్ణి మధ్యలో ఆపి ధనం ఇచ్చి వెనక్కి పంపించింది కూడా ఆ తక్షకుడే కదా, అతన్ని ఇలాగే వదిలేస్తావా అని అడిగాడు. మంత్రులు మహర్షుల ద్వారా తన తండ్రి మరణ వృత్తాంతాన్ని విన్న జనమేజయుడు తక్షకుణ్ణి చంపాలని సర్పయాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. రాజపురోహితులను ఋత్వికులను పిలిచి తన నిర్ణయాన్ని చెప్పి తాను సర్పయాగం చేసి ఆ యాగాగ్నికి తక్షకుణ్ణి నాగసంతతిని బలి ఇవ్వాలని అనుకుంటున్నట్టు చెబుతాడు. రాజు ఆజ్ఞ ప్రకారం ఋత్వికులు యాగశాలలను నిర్మించారు. అలాగే యాగానికి అవసరమయ్యే సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు. ఇంతలో లోహితాక్షుడు అనే సూతుడు భవిష్యత్తు తెలిసి ఉండడం వల్ల రాజు వద్దకు వచ్చి ఈ యాగం జరగదని, ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈ యాగం ఆపుతాడని చెబుతాడు. ఇది విన్న జనమేజయుడు సర్పయాగం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగాలని, అంతవరకు లోహితాక్షుణ్ణి బంధించమని చెబుతాడు. యాగం చేసే రోజు రానే వచ్చింది. జనమేజయుడు తన భార్యతో సహా యాగానికి కూర్చుంటాడు. అలా జరుగుతున్న యాగంలో కొన్ని వందల వేల లక్షల పాములు వచ్చి యాగానికి ఆహుతి కాసాగాయి. ఇది చూసిన తక్షకుడు ఇంద్రుడి వద్దకు వెళ్లి దాక్కుంటాడు. ఇంద్రుడు భయపడవద్దని, తన వద్దనే ఉండమని చెబుతాడు. అయితే ఈ సర్ప వినాశనం చూసి వాసుకి చాలా భయం వేసి ఎలాగైనా దీన్ని ఆపాలని నిర్ణయించుకుంది. వెంటనే వాసుకి తన చెల్లెలైన జరత్కారు వద్దకు వెళ్ళి, ఇలా జరగకుండా ఉండడానికే కదా నిన్ను జరత్కారుడు అనే మునికిచ్చి వివాహం జరిపించాము. ఇప్పుడు నీ కొడుకైన ఆస్తికుణ్ణి వెళ్ళి ఎలాగైనా ఈ యాగాన్ని ఆపమని చెప్పు అని చెబుతుంది. తల్లి మాటలు విని ఆస్తికుడు అలాగే ఆపుతానని బయలుదేరి వెళతాడు. సర్పయాగం చోటికి చేరుకున్న ఆస్తికుడు అక్కడ స్వస్తివాచనం చెప్పి రాజును, ఋత్వికులను, అగ్నిదేవుణ్ణి స్తుతించాడు. ఇది చూసి జనమేజయుడు ఎంతో ముచ్చటపడి, కుర్రవాడిలాగున్నా ఎంత జ్ఞానం కనపరిచాడు అని అనుకుని నీకేం కావాలో అడుగు అని అంటాడు. ఆస్తికుడు వెంటనే సర్పయాగం ఆపమని అడుగుతాడు. అది తప్ప ఇంకేదైనా కోరుకోమంటాడు జనమేజయుడు. తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోమని, అదొక్కటే తన కోరిక అని అంటాడు ఆస్తికుడు. మిగిలిన వాళ్లు కూడా జనమేజయుణ్ణి మాట నిలబెట్టుకోమని అంటారు. దాంతో సర్పయాగం ఆగిపోతుంది. అలా తక్షకుడు ప్రాణాలతో తప్పించుకుంటాడు. తక్షకుడితో సహా మరికొన్ని పాములు కూడా ప్రాణాలను నిలబెట్టుకుంటాయి. ఆ విధంగా ఆస్తికుడు సర్పజాతిని కాపాడాడు కాబట్టి ఆస్తికుణ్ణి తలుచుకుంటే సర్పభయం ఉండదని అంటారు. తరువాత జనమేజయుడు అందరికీ తాంబూల దక్షిణాలు ఇచ్చి పంపిస్తాడు. ఇదండి ఉదంకుడు. ఉదంకుడు సర్పయాగాన్ని ఎందుకు చెయ్యాలని ప్రేరేపించాడు అన్న కథ. ఇక మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.